నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. వైసీపీ హయాంలో అభివృద్ధి ఆదాయం తగ్గిపోయిందన్న చంద్రబాబు. కేంద్ర నిధులను దారి మళ్లించి ఏపీ బ్రాండ్ దెబ్బతీశారని ఆగ్రహం. 18 నెలల్లోనే అభివృద్ధి సంక్షేమం సమపాళ్లలో చేపట్టామన్న సీఎం. మూలధన వ్యయం పెంచి ప్రాజెక్టులు చేపట్టామని వెల్లడి. పీడీఎస్ బియ్యం సరఫరాలో క్యూఆర్ కోడ్తో అక్రమాలకు చెక్. జనవరి 1 నుంచి పైలట్ ప్రాజెక్టును అమలు చేస్తామన్న మంత్రి నాదెండ్ల. సిబ్బంది కొరత, ప్రణాళికా లోపం వల్లే ఇండిగోలో సమస్య. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్న రామ్మోహన్ నాయుడు. మాట వినట్లేదని పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని చంపేసిన యువకుడు. సికింద్రాబాద్ వారాసిగూడలో దారుణం. భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు. రూపాయి బలహీనపడటంతో సూచీల నేలచూపులు. రెండు 2014-19 మధ్య 13.5% వృద్ధి రేటు ఉండగా 2019-24 మధ్య కాలంలో 10.32% పడిపోయిందని సీఎం చంద్రబాబు తెలిపారు. ప్రతి త్రైమాసికం ఆర్థిక ఏడాది రాష్ట్ర స్థూల ఉత్పత్తి పర్యవేక్షిస్తున్నామన్న ముఖ్యమంత్రి ప్రజల కోసం ఎంత కష్టమైనా సరే బాధ్యత తీసుకుని అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక ప్రాజెక్టులపై మూలధన వ్యయం పెంచి ప్రాజెక్టులు చేపట్టామని సీఎం వివరించారు. అభివృద్ధితో పాటు ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నామని సీఎం వివరించారు. 4.21 నుంచి పెంచుకుంటూ 4.5 వరకు 4.5కి వెళ్ళాం. ఇక్కడికి వచ్చే కొందికి ఆల్ ఇండియా లెవెల్ 10.98 పెరిగారు. అప్పుడు దాన్ని కాంపన్సేట్ చేసి 2.7% మనం హయ్యర్ గ్రోత్ తీసుకొచ్చాం. 11.14 ఉండేది ఏ రీజన్తో పడిపోయిందో 5.94 పడిపోయింది. ఓవరాల్గా చూసే కొందికి 10.32కి తగ్గిపోయారు. అదే సమయంలో ఇక్కడ 10% ఆల్ ఇండియా గ్రోత్ రేట్. దీనికి దానికి ఓన్లీ 0.32నే డిఫరెన్స్. 24-25 ఇప్పుడు వచ్చిన తర్వాత లాస్ట్ ఇయర్ 12.202కి పెంచాం. మళ్ళీ డిఫరెన్స్ 3.03 డిఫరెన్స్ ఉంది, ఇంకా ఎక్కువ. బైఫర్కేషన్ అప్పుడు ఆంధ్ర పర్ క్యాపిటల్ ఇన్కమ్ 93,903. అదే తెలంగాణ 1,24,104 బికాస్ ఆఫ్ హైదరాబాద్ సర్వీస్ ఎకానమీ అన్నీ. 13.21% ఆంధ్ర పెరిగింది. తెలంగాణ హయ్యర్ బేస్ ఉంది కాబట్టి 13.37 పెరిగింది. అదే సమయంలో ఆల్ ఇండియా 9.75 పెరిగింది. వీళ్ళు వచ్చిన తర్వాత 5 ఏళ్లలో అది 9.18 తగ్గిపోయింది. 4.03% తగ్గిపోయే పరిస్థితికి వచ్చింది. అదే సమయంలో తెలంగాణ 10.88 పెరిగింది. దగ్గర 1.7% డిఫరెన్స్ వచ్చేసాం. షార్ట్ ఫాల్ వచ్చి పర్ క్యాపిటల్ ఇన్కంలో 48,500 రూపాయలు, 48,500 రూపాయలు తగ్గిపోయింది. ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్, జిఎస్టిపి కాంట్రిబ్యూషన్, నెంబర్ ఆఫ్ టైమ్స్ జిఎస్టిపి ఇంక్రీజెస్, పర్ క్యాపిటల్ ఇన్కమ్ 7.5 అయితే 84 లక్షలే అవుతుంది 47-48కి. జిఎస్టిపి 5 టైమ్స్ పెరుగుతుంది. జిఎస్టిపి 14 లక్షలు పర్ క్యాపిటల్ ఇన్కమ్ వస్తుంది. 7.5 పెరిగితే 10.32. ఇప్పుడు వాళ్ళు పెరిగినటువంటి ఆ 5 ఏళ్ళు చూస్తే 10.32, 25 lakhs జిఎస్టిపి వస్తుంది. 9 టైమ్స్ పెరుగుతుంది. అదే కానీ లాస్ట్ టైం మేము పెరిగింది కానీ పెరిగితే 13.49 పెరిగితే 292 lakh crores, 18 టైమ్స్ 49 లక్షలు అవుతుంది. అదే 15%కి వెళితే 390 lakh crores, 25 టైమ్స్ 66 లక్షలు పర్ క్యాపిటల్. దిస్ ఈజ్ ది డిఫరెన్స్. 10.32కి 15%కి 25 నుంచి 66 లక్షలు. ఎన్నేళ్ళు? 22 ఏళ్ళు. హైదరాబాద్లో కళ్ళు మూసుకుంటే అయిపోయింది. ఇది కూడా అంతే. ఇది 4.7 టైమ్స్ డిఫరెన్స్. అందుకే ఒకసారి డబ్బులు సంపాదించిన వాళ్ళు పైకి వెళ్ళిపోతూ ఉంటారు. డబ్బులు సంపాదించిన అక్కడే ఉన్నవాడు అక్కడే ఉండిపోతూ ఉంటారు. ఇంకా ఆ పావర్టీలో, ఆ క్రైసిస్లో ఉండిపోయే పరిస్థితి వస్తుంది. ఒక డిఫరెన్స్ మీకు మళ్ళీ ఎంఫసైజ్ చేస్తున్నా. ప్రజలు కూడా ఆలోచిస్తున్న ఎందుకు జిఎస్టిపి గురించి నేను మాట్లాడుతున్నాను. వాళ్ళ జీవన ప్రమాణాలు ఎట్లా పెరగాలి,
పెరగాలంటే ఏ విధంగా గ్రో కావాలి, ప్రజలు కూడా అర్థం చేసుకొని ఏ విధంగా సపోర్ట్ చేయాలి. ప్రతి ఒక్కసారి క్వార్టర్లీ గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ డేటా అట్ బోత్ కాన్స్టెంట్ అండ్ కరెంట్ ప్రైసెస్ రిలీజ్ చేస్తాం. ఎస్టిమేట్స్ కవరింగ్ బ్రాడ్ సెక్టర్స్ వైజ్ ఇయర్ ఆన్ ఇయర్ పర్సంటేజ్ చేంజెస్ ఫర్ జిఎస్టిపి ఫర్ 24-25 టు 25-26 ఇవన్నీ కంపేర్ చేసి చెప్తున్నాం. మనం ఇచ్చే సబ్సిడీస్ అన్ని కూడా తీసేసి ట్యాక్సెస్ యాడ్ చేసి గ్రాస్ వాల్యూ యాడ్ చేసిన దాన్ని బట్టి చేస్తారు. దట్ ఈజ్ వాట్ వి కాల్ జిఎస్టిపి. వైసీపీ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి ఆగిపోయి ఆదాయం తగ్గిపోయిందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. కేంద్రం ఇచ్చిన నిధులను జగన్ సర్కారు ఇతర పథకాలకు మళ్లించిందని తెలిపారు. వైసీపీ పాలన దెబ్బకు ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ దెబ్బతిందన్న చంద్రబాబు వైసీపీ దారుణాలతో కొన్ని కంపెనీలు రాష్ట్రం నుంచి వెళ్లిపోయాయని చెప్పారు. గత ప్రభుత్వం విద్యా వ్యవస్థలో బిల్లులన్నీ పెండింగ్ పెట్టారని వాటిని చెల్లిస్తూనే సంక్షేమ పథకాన్ని కొనసాగిస్తున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. పరకామణి కేసు నిందితులను జగన్ వెనకేసుకొస్తున్నారని మండిపడ్డారు. చేసినట్టు అవకతవకల్ని అరికట్టలేక కడన సెపరేట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి, అప్పుడే మేము డబ్బులు ఇస్తాం అని సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్కి సెపరేట్ అకౌంట్ ఓపెన్ చేయించారు. ఆ రూల్స్ ఇక్కడ చూసిన తర్వాత దేశం అంతా పెట్టేశారు. అంటే ఒక వ్యక్తులు చేసే తప్పులకి వ్యవస్థల్లో మార్పులు ఎట్ట తీసుకొస్తారనేది కేంద్రం లాంటి గవర్నమెంట్ మార్పుల కోసం అవన్నీ చేసే పరిస్థితి వచ్చింది. లాస్ట్ 2 yearsలో మేము డబ్బులు ఇచ్చాం. మీరు ఆ డబ్బులు వాడకుండా మీరు వేరే పర్పస్కి వాడుకున్నారు కాబట్టి అది ముందు ఖర్చు పెట్టండి, తర్వాత డబ్బులు రిలీజ్ చేస్తా అన్నారు. 93 స్కీమ్స్ని మళ్ళీ రివైవ్ చేశాం. కరెంటు వాడుకోకుండా ఊరికే వచ్చే కరెంటుని 9,000 కోట్ల రూపాయలు కోర్టు వల్ల వాళ్ళకి పే చేసే పరిస్థితికి వచ్చారు. కరెంటు ఛార్జీలు పెంచకుండా ఈ వ్యవస్థని సమర్థవంతంగా నిలబెడతామని చెప్పాం, నిలబెట్టాం. కెన్ యూ సపోర్ట్ పరకామణి కేసు? నేను అడుగుతున్నా మిమ్మల్ని. పరకామణి కేసులో దేవుని డబ్బులు కౌంటింగ్ చేస్తూ డబ్బులు కొట్టేస్తే చిన్న నేరం అని చెప్పే పరిస్థితికి వస్తే కెన్ యూ ఇమాజిన్ ది యాటిట్యూడ్, ది బిహేవియర్, ది మైండ్ సెట్. నిన్న ఒక యువ తప్పు చేశాడు. I suspended him. Not only suspend, I will remove him from service. I arrested him. భయం ఉండాలి, భక్తి అయినా ఉండాలి. రెండూ లేకపోతే ఇవే అవుతాయి. మీరు దాన్ని కూడా సపోర్ట్ చేసే పరిస్థితికి వచ్చారనుకోండి, వేర్ ఆర్ యూ గోయింగ్? దేవుని డబ్బులు దేవుని దగ్గర ఒక కాపలాదారుడుగా ఉండవలసిన వ్యక్తులే తప్పులు చేస్తూ ఉంటే అలాంటివి రాజకీయ నాయకులు అందులో నిన్నటి వరకు పాలనలో ఉండే వ్యక్తులు సపోర్ట్ చేస్తే దట్టు వెంకటేశ్వర స్వామి సెంటిమెంట్, అలాంటి సెంటిమెంట్ ఉండే గాడితో మీరు ఆడుకుంటామంటే కరెక్టా? ఎందుకు ఒక రోజుకు 1,00,000 మంది వస్తున్నారు అక్కడికి? పర్ డే 1,00,000 మంది వస్తున్నారు, 1,00,000 మంది దర్శనం చేసుకుంటున్నారు. నాకు ఒక తృప్తి ఉంది. ఎన్టీఆర్ ప్రారంభించాడు అన్నదానం, మొన్నటి నాసిరకం పెట్టారు. ఇప్పుడు అక్కడ ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయా? ఎవ్రీబడి ఈజ్ హ్యాపీ. పాలు లేకుండా వ్యాపారం చేసేవాడికి నెయ్యి సప్లై చేస్తే వాడికి ఇచ్చారంటే ఏమనాలి వెళ్ళి? ఎంత దుర్మార్గం అండి ఇది. అలాంటి వాళ్ళందరినీ సపోర్ట్ చేస్తూ కడాన అతను ఇస్తే 70,000 పోయింది, 14 కోట్లు రాయిచ్చాడంట. అంటే మీరందరూ అర్థం చేసుకోవాలి. అంటే 70,000 కొట్టేసి 14 కోట్ల రూపాయలు దేవుడికి ఇచ్చాడంటే నీ అంటే ఎక్కడికి పోతున్నావు? ఇలాంటి వాళ్ళు ప్రతిపక్షంలో ఉంటే, రాజకీయాల్లో ఉంటే కెన్ యూ అప్రిషియేట్? వీళ్ళతో రాజకీయం చేయాలంటే నాలాంటి వాడికి ఎంత బాధగా ఉంటుందో ఆలోచించాలి. దట్ ఈస్ ది ప్రాబ్లం విత్ పొలిటికల్ థింకింగ్. జనవరి 1 నుంచి రాష్ట్రంలోని రైస్ కార్డుదారులందరికీ రాగులు, గోధుమ పిండి అందజేస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. దీనికి తగిన సహకారం అందిస్తామని కేంద్రం తెలిపిందన్నారు. పౌర సరఫరాల శాఖకు సంబంధించి ధాన్యం సేకరణ, ఇతర అంశాలను ఢిల్లీలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషిని కలిసి వివరించినట్లు మంత్రి చెప్పారు.
పీడీఎస్ బియ్యం సరఫరాలో క్యూఆర్ కోడ్ను ప్రవేశపెట్టి అక్రమాలకు అడ్డుకట్ట వేస్తామన్నారు. జనవరి 1వ తారీఖు నుంచి రాష్ట్రంలో ఉన్న రైస్ కార్డుదారులందరికీ కూడా రాగులు మరియు వీట్ ఆటా సరఫరా చేసేటట్టు కేంద్ర ప్రభుత్వం నుంచి దానికి అందించాల్సిన సహాయం ఆయన ఒప్పుకున్నారు. తప్పకుండా ఇది పౌష్టికాహారంలో ఒక మెరుగైన పరిస్థితిగా మనం భావించవచ్చు. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అనేక సందర్భాల్లో మన ఆహారంలో మన న్యూట్రిషన్ వాల్యూ పెంచుకునే విధంగా మనలో మార్పులు తీసుకురావాలనే విషయం ఎప్పుడు కూడా ప్రస్తావిస్తూనే ఉంటారు. అందులో భాగంగా వీట్ ఆటాను మరియు రాగులు ప్రవేశపెట్టడం అనేది మేము ఆల్రెడీ పంచుతున్న పంచదార రైస్తో పాటు మా 29,752 ఫేర్ ప్రైస్ షాపుల్లో కూడా జనవరి 1వ తారీఖు నుంచి రాష్ట్ర ప్రజలందరూ కూడా మేము అందిస్తాం. సో జనవరి 1వ తారీఖు నుంచి పీడీఎస్ వ్యవస్థ ద్వారా మేము అందించే ప్రతి బస్తా క్యూఆర్ ట్యాగ్గా తీసుకొచ్చే విధంగా ఈరోజు దాని గురించి కూడా మంత్రి గారు ఇతర అధికారులందరూ కూడా అంగీకరించారు. ఇది ఒక అద్భుతమైన సంస్కారంగానే భావిస్తున్నాను. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో A2 కొమ్ము వెంకట కోటేశ్వరరావుకు విజయవాడ ఎస్సీ ఎస్టీ కోర్టు రిమాండ్ విధించింది. వైసీపీ నేత గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కీలక అనుచరుడైన కోటేశ్వరరావు ఇవాళ ఉదయం పోలీసులు ఎదుట లొంగిపోయారు. తొలుత జీజీహెచ్లో వైద్య పరీక్షలు చేయించిన తర్వాత అతన్ని విజయవాడ ఎస్సీ ఎస్టీ కోర్టు ముందు ప్రవేశపెట్టారు. విచారణ చేపట్టిన కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. కొంతకాలంగా కొమ్మ కోటేశ్వరరావు అజ్ఞాతంలోకి వెళ్లిపోగా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసులను ఇతను నిందితుడిగా ఉన్నట్టు తెలిపారు. పరకామణిలో దొంగతనం చేసిన వ్యక్తిని జగన్ వెనకేసుకొని వస్తున్నారని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ధ్వజమెత్తారు. దొంగతనం చేసిన వ్యక్తి పశ్చాత్తాపపడుతుంటే జగన్ చిన్న తప్పుని వాదించడం విడ్డూరమని ఎద్దేవా చేశారు. పరకామణి కేసులో ఎవరిని రక్షించడానికి జగన్ ప్రయత్నిస్తున్నాడని ప్రశ్నించారు. రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ను వైసీపీ నాశనం చేస్తే కూటమి ప్రభుత్వం సరిచేస్తోందన్నారు. జీవితాంతం నేను ముఖ్యమంత్రిగా ఉంటా, నా పటం ఇంట్లో పెట్టుకోండి అని చెప్పిన వ్యక్తి ఈరోజు ప్రతిపక్షానికి కూడా పనికి రాకుండా ఈరోజు పాలకపక్షం ఏదైతే ఉందో అది చేస్తున్న మేలును కూడా ప్రజలను మైమరిపించే విధంగా చేస్తున్నారంటే మీరు ఒకసారి గుర్తించవలసిందిగా కోరుకుంటున్నా. 5 సంవత్సరాలు నువ్వు ముఖ్యమంత్రిగా పనిచేసి ఎవరైతే భగవంతుని దగ్గర తప్పు చేసి అతనే ఈరోజు ప్రజల ముందరకు వచ్చి అయ్యా నేను చేసింది తప్పు, ఈ భగవంతుడు నాకు శిక్ష వేస్తున్నాడు, నేను చేసింది తప్పు, నా యావది ఆస్తిలో 90% నేను ఈ భగవంతునికి రాసిస్తాను, నన్ను ఇప్పటికైనా క్షమించండి అని అతనే పశ్చాత్తాపంతో ఈరోజు ఉంటే మీరు ప్రెస్ మీట్ పెట్టి చిన్న తప్పుకు ఈ ప్రభుత్వం ఇంత రాద్ధాంతం చేస్తుందని మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది అని మీకు తెలియజేసుకుంటున్నా. రోడ్లపై గుంతలు పూడ్చడంలో అధికారుల తీరుపై గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి అసంతృప్తి వ్యక్తం చేశారు. నగరంలో కీలకమైన గ్రాండ్ ట్రంప్కు రోడ్డుపై గుంతలు పూడ్చాలని కార్పొరేషన్ అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవటం లేదని ఆరోపించారు. కౌన్సిల్ సమావేశంలో తీర్మానం చేసినా కమిషనర్ను కలిసి విజ్ఞప్తి చేసినా రోడ్డు మాత్రం బాగు చేయలేదన్నారు. అధికారుల తీరును నిరసిస్తూ ఎమ్మెల్యే రోడ్లపై గుంతలు పూడ్చే కార్యక్రమం చేపట్టారు. చిప్స్, కంకర, డస్ట్ తెప్పించి కార్యకర్తలతో కలిసి శ్రమదానం చేసి గుంతలు పూడ్చి నిరసన తెలిపారు. నెల క్రితం నుంచి కూడా అధికారులను పలుమార్లు రిక్వెస్ట్ చేయడం జరిగింది, రిప్రజెంటేషన్స్ రూపంలో ఇవ్వడం జరిగింది. R&B డిపార్ట్మెంట్ వాళ్ళతో రివ్యూ ఏర్పాటు చేసుకొని కూడా ఈ రోడ్డు గురించి అడగడం జరిగింది. ఎవరు పట్టించుకోని పరిస్థితి ఏర్పడినప్పుడు ఈరోజు పాట్ ఫిల్లింగ్ కూడా నోచుకోలేకపోతున్నందుకు ఈ రోడ్డు మేమే స్వయంగా బరిలోకి దిగాల్సి వచ్చింది. ఇక్కడ ఈ జీటీ రోడ్లో గుంటలు పూడ్చే కార్యక్రమం మా సొంత నిధులతో కంకర అవన్నీ కూడా తెప్పించి ఈరోజు డస్ట్ తెప్పించి పోయిస్తూ ఉన్నాము. అలాగని ఉన్న రోడ్లన్నీ కూడా మేము ఫిల్ చేయలేము, లేదంటే వేకెంట్ ల్యాండ్స్ ఉన్నాయి వాటన్నిటికీ పరిష్కారం తీసుకురాలేము. కుక్కలు బెడదుంది, వాటికి మేము కెనాల్స్ కట్టలేము. అధికారులు తీసుకురావాలి, బోల్డంత ట్యాక్స్ తీసుకుంటున్నారు ప్రజల దగ్గర నుంచి. చాలా కార్పొరేషన్ సెల్ఫ్ సఫిషియెంట్ కార్పొరేషన్ మన గుంటూరు కార్పొరేషను. కేవలం పాట్ హోల్ ఫిల్ చేయడానికి కూడా డబ్బులు లేకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారు అంటే అది మరి బాధాకరమైన విషయమే. పల్నాడు జిల్లా కొమెరెపూడిలో స్క్రబ్ టైఫస్ వ్యాధి లక్షణాలతో వృద్ధురాలు మృతి చెందారు. 10 రోజులుగా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న లూర్థమ్మ ఇవాళ మరణించారు. స్క్రబ్ టైఫస్ లక్షణాలతో మహిళ చనిపోయినట్టు వైద్య పరీక్షల్లో తేలిందని వైద్యులు తెలిపారు.
సికింద్రాబాద్ వారాసిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో పెళ్లికి నిరాకరించిందని యువతిని ఆమె సమీప బంధువు దారుణంగా హత్య చేశాడు. శ్రీకాకుళంకు చెందిన పవిత్ర కుటుంబం బతుకు తెరువు కోసం సికింద్రాబాద్ వచ్చి జీవనం సాగిస్తోంది. ఇంటర్ చదువుతోన్న పవిత్రకు సమీప బంధువైన ఉమాశంకర్తో పెళ్లి నిశ్చయం చేశారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. టైల్స్ వేసే పనిచేసే ఉమాశంకర్ మద్యం తాగుతాడని సదరు యువతి పెళ్లికి నిరాకరించింది. దీంతో కక్ష పెంచుకున్న ఉమాశంకర్ కొద్దిసేపు మాట్లాడతానంటూ ఇంటికొచ్చి తనతో తెచ్చుకున్న కత్తితో పవిత్రపై విచక్షణారహితంగా దాడి చేశాడు. గాయపడ్డ యువతి తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మృతి చెందింది. కూతురు దారుణ హత్యకు గురి కావడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఘటనా స్థలికి చేరుకున్న వారాసిగూడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పవిత్ర అనే 18 సంవత్సరాల అమ్మాయిని ఉమాశంకర్ అనే అబ్బాయి మూసాపేటలో నివాసం ఉండే అబ్బాయి పెద్దల సమక్షంలో వీళ్ళ పెళ్లి చేస్తామని చెప్పి సంక్రాంతి తర్వాత పెళ్లి నిశ్చయం కూడా చేసిండ్రు. వాళ్ళకి ఏదో మిస్అండర్స్టాండింగ్ తోని వేరే సంబంధం చూస్తురన్న అనుమానంతో, కేవలం చూడలేదు చేయలేదు కానీ అనుమానంతో అతను వచ్చి ఇంట్లోకి వచ్చి కిరాతకంగా గొంతు కోసేసి చంపేయడం జరిగింది. చంపి వెంటనే పారిపోయింది అతను. ఇక్కడ స్థానికంగా పక్కనే పూజ, అయ్యప్ప స్వామి పూజ జరుగుతుండడంలో ఆ కేకలు అవన్నీ కూడా ఎవరికి వినిపించలేని సందర్భం. ఇంట్లో కూడా తల్లి, అమ్మాయి వాళ్ళ చెల్లెలు ఇద్దరే ఉన్నారు. అసలు కాపాడలేకపోయిండ్రు. స్థానికులు కూడా చాలా మంది ఉంటారు ఇక్కడ. వీళ్ళు పుట్టకూటి కోసం శ్రీకాకుళం నుంచి ఇక్కడికి వచ్చి వాళ్ళు జీవనోపాధి కొనసాగిస్తున్నారు. తెలంగాణను 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక శక్తిగా నిలిపే సంకల్పంలో అంతా కలిసి రావాలని రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. లక్ష్యం పెద్దదైనా కష్టపడి సాధిస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. ఫ్యూచర్ సిటీ వేదికగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ను తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభించారు. దేశ విదేశాల నుంచి దిగ్గజాలు ఫ్యూచర్ సిటీకి తరలివచ్చారు. ఏ రాష్ట్రం చేయని విధంగా తెలంగాణను 3 జోన్లుగా విభజించినట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. క్యూర్, ప్యూర్, రేర్ జోన్లుగా విభజించి సేవ, తయారీ, వ్యవసాయ రంగాలకు కేటాయించినట్లు చెప్పారు. We ask experts to tell us what we can achieve by 2047 when India will celebrate its 100 years of independence. This is how the dream of Telangana Rising 2047 was born. Then we took help from our officers. Then we asked help from experts in central government, then Indian School of Business, and finally Niti Aayog. My thanks to all of them for helping create this vision document. Today, as we begin our global summit, we feel fortunate that leaders from all sectors have come here. We will keenly listen to all your ideas and feedback. As you know, Telangana is India's youngest state. It is full of exciting opportunities. Let me share the vision in brief. We want to become a $1 trillion economy by 2034 and a $3 trillion economy by 2047. We comprise around 2.9% of Indian population but contribute around 5% of national GDP. By 2047, I want to contribute 10% of Indian GDP. ఢిల్లీ ఎర్రకోట వద్ద ఉగ్రదాడి కేసులో 4 నిందితులకు విధించిన కస్టడీని ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు మరో 4 రోజులు పొడిగించింది. జమ్మూ కాశ్మీర్కు చెందిన వైద్యులు ముజమ్మిల్ షకీల్ గనై, అదిల్ అహ్మద్ రాథర్తో పాటు ముఫ్తీ ఇర్ఫాన్ అహ్మద్ వాగే, యూపీకి చెందిన వైద్యురాలు షహీన్ సయీద్కు విధించిన 10 రోజుల కస్టడీ ముగియడంతో ఎన్ఐఏ అధికారులు వారిని కోర్టు ఎదుట ప్రవేశపెట్టారు. ఢిల్లీ పేలుడు కేసులో నిందితుల పాత్రను నిర్ధారించేందుకు మరో 5 రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరగా కోర్టు అందుకు అంగీకరించింది. నవంబర్ 10న ఎర్రకోట వద్ద ఉమర్ నబీ అనే ఉగ్ర డాక్టర్ కారు బాంబు పేలుడుకు తెగబడ్డాడు. ఈ ఘటనలో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ కేసులో అల్ ఫలాహ్ ఆసుపత్రికి చెందిన వైద్యులతో పాటు కేసుతో సంబంధం ఉన్న పలువురిని అరెస్టు చేసి విచారిస్తున్నారు. తీవ్రమైన సంక్షోభంలో చిక్కుకున్న ఇండిగో ఎయిర్లైన్స్ ఇవాళ 137 గమ్యస్థానాలకు 1802 సర్వీసులు నడుపుతోందని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసిన కేంద్రం 500 విమాన సర్వీసులను ఇవాళ ఇండిగో రద్దు చేసిందని పేర్కొంది. డిసెంబర్ 1 నుంచి 7వ తేదీ వరకు 5,86,705 PNRలను రద్దు చేసి వాటికి సంబంధించిన 569.65 కోట్ల రూపాయలు ఇండిగో రీఫండ్ చేసినట్లు కేంద్రం వెల్లడించింది.
నవంబర్ 21 నుంచి డిసెంబర్ 7 వరకు మొత్తం 9,55,591 పిఎన్ఆర్లు రద్దు కాగా వాటికి 827 కోట్ల రూపాయలు చెల్లించినట్టు స్పష్టం చేసింది. 9,000 బ్యాగులకు గాను 4,500 బ్యాగులను ఇండిగో డెలివరీ చేసినట్టు వెల్లడించింది. మిగిలిన వాటిని రానున్న 36 గంటల్లో అందించనున్నట్లు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ తన ప్రకటనలో పేర్కొంది. సిబ్బంది రోస్టింగ్ అంతర్గత ప్రణాళికల్లో లోపాల వల్లే ఇండిగో సంక్షోభం తలెత్తినట్టు పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఇండిగో సంక్షోభంపై రాజ్యసభ సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు కేంద్ర మంత్రి ఈ మేరకు సమాధానమిచ్చారు. విమానయాన సిబ్బంది పని గంటలపై పరిమితులకు సంబంధించిన నిబంధనలను ఇండిగో సరిగా అమలు చేయకపోవడమే సర్వీసుల రద్దుకు దారితీస్తుందని వెల్లడించారు. ఏవియేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ సాఫ్ట్వేర్ AMSS ఈ అంతరాయాలకు కారణం కాదని స్పష్టం చేశారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఇండిగోతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలిపారు. ప్రయాణికులు ఎదుర్కొంటున్న తీవ్ర అంతరాయానికి చింతిస్తున్నట్టు చెప్పారు. భవిష్యత్తులో ఏ ఇతర ఎయిర్లైన్స్ నుంచి ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు చేపట్టనున్నట్లు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. सर, जो इंडिगो का क्राइसिस अभी देखने को मिला वो AMSS से रिलेटेड नहीं है. इंडिगो के इंटरनल ऑपरेशंस में उनके जो क्रू रोस्टरिंग सिस्टम है, उनका जो अपना इंटरनल प्लानिंग है, उसमें गड़बड़ी के कारण ये सब हुआ है. 1 November 2025 there have been new FDTL guidelines into place. There were multiple stakeholder consultations done, not only with Indigo, we have other players in the industry also, with everyone, where we have been very, very strict, saying that there has to be no compromise on safety. Safety is the topmost priority. We care for the crew, we care for the pilots, and we care for the safety of the entire system, we care for the passengers. So there was 1 full month of operations in the new FDTL also. Why I am mentioning this point, even though we are saying because of the FDTL this situation has arisen, Indigo was supposed to manage the crew, was supposed to manage the roster through its day-to-day operations. On 1st of December, we had a meeting with Indigo on FDTL itself. When they required some clarifications, we have given the clarifications also with that idea, and they have not flagged this issue. So everything was running normal till then. Suddenly we have observed this on 3rd. Immediately when this was observed, the ministry came into the picture that we are not taking this situation easily. We are doing an inquiry and we will take very, very strict action. సామాజిక సామరస్యం ముసుగులో జాతీయ గేయం వందే మాతరాన్ని కాంగ్రెస్ ముక్కలు చేసిందని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. బుజ్జగింపు రాజకీయాలతో దేశ విభజనకు సైతం కాంగ్రెస్ తల ఉంచిందని లోక్సభలో మోదీ ధ్వజమెత్తారు. బ్రిటిష్ జాతీయ గీతం గాడ్ సేవ్ ద క్వీన్ను దేశంలోని ప్రతి ఇంట ఆలపించేలా ఆంగ్లేయులు యత్నిస్తోన్న కాలంలో రచించిన వందే మాతరం స్వాతంత్ర ఉద్యమానికి శక్తిని, ప్రేరణను ఇచ్చిందని గుర్తు చేశారు. దాస్య శృంఖలాల నుంచి దేశాన్ని విముక్తి చేసిన అలాంటి వందే మాతరానికి గత శతాబ్దంలో తీవ్ర అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. వందే మాతరం గేయ రచనకు 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఏడాది పాటు దేశవ్యాప్తంగా వేడుకలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఈ అంశంపై చర్చకు 10 గంటల సమయం కేటాయించింది. లోక్సభలో ఇవాళ చర్చను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ భారతీయుల్లో వందే మాతరం స్వాతంత్ర కాంక్షను ఎలా రగిలించిందో గుర్తు చేశారు. వందే మాతరం గేయ రచనకు 100 ఏళ్లు పూర్తయిన సమయంలో దేశం అత్యవసర స్థితిలో మగ్గిపోయిందని విమర్శించారు. అప్పుడు రాజ్యాంగాన్ని అణిచివేశారని, దేశభక్తులను జైల్లో వేశారని వ్యాఖ్యానించారు. స్వాతంత్రోద్యమంలో బ్రిటిషర్ల అణిచివేతను తట్టుకుని వందే మాతరం రాయిలా దృఢంగా నిల్చుందని మోదీ వివరించారు. 1857 తిరుగుబాటు తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం అప్రమత్తమై అణిచివేతను అమలు చేస్తున్న సమయంలో వందే మాతరాన్ని బంకిం చంద్ర చటర్జీ రాశారని మోదీ తెలిపారు. బ్రిటిష్ జాతీయ గీతం అయిన గాడ్ సేవ్ ది క్వీన్ ను ప్రతి ఇంటికి తీసుకొచ్చేందుకు బ్రిటిషర్లు యత్నిస్తున్న సమయంలో చటర్జీ గొప్ప సంకల్పంతో స్పందించారని పేర్కొన్నారు. जिस मंत्र ने, जिस जयघोष ने देश की आजादी के आंदोलन को ऊर्जा दी थी, प्रेरणा दी थी, त्याग और तपस्या का मार्ग दिखाया था, उस वंदे मातरम का पुण्य स्मरण करना इस सदन में हम सबका ये बहुत बड़ा सौभाग्य है और हमारे लिए गर्व की बात है कि वंदे मातरम के 150 वर्ष निमित्त इस ऐतिहासिक अवसर के हम साक्षी बन रहे हैं। वंदे मातरम का जब 50 वर्ष हुए तब देश गुलामी में जीने के लिए मजबूर था और वंदे मातरम के 100 साल हुए तब देश आपातकाल की जंजीरों में जकड़ा हुआ। तब
भारत के संविधान का गला घोंट दिया गया। देशभक्ति के लिए जीने मरने वाले लोगों को जेल के सलाखों के पीछे बंद कर दिया गया। जिस वंदे मातरम के गीत ने उसके जब 100 साल हुए तो दुर्भाग्य से एक काला कालखंड हमारे इतिहास में उजागर हो गया। సామాజిక సామరస్యం ముసుగులో జాతీయ గేయం వందే మాతరాన్ని కాంగ్రెస్ ముక్కలు చేసిందని ప్రధాని మోదీ ఆరోపించారు. వందే మాతరం ముస్లింలకు ఆగ్రహం కలిగించవచ్చని సుభాష్ చంద్రబోస్ కు మాజీ ప్రధాని నెహ్రూ లేఖ రాశారని మోదీ వివరించారు. చివరకు బుజ్జగింపు రాజకీయాలతో కాంగ్రెస్ వందే మాతరం విషయంలో రాజీపడి దాన్ని ముక్కలు చేసేందుకు అంగీకరించిందని మోదీ అన్నారు. ముస్లిం లీగ్ ముందు కాంగ్రెస్ మోకరిల్లడానికి చరిత్రే సాక్ష్యమని వివరించారు. బుజ్జగింపు రాజకీయాలతోనే కాంగ్రెస్ దేశ విభజనకు సైతం తలవంచిందని, ఇప్పటికీ ఆ పార్టీ అదే పంతాను కొనసాగిస్తోందని ధ్వజమెత్తారు. वंदे मातरम के प्रति मुस्लिम लीग की विरोध की राजनीति तेज होती जा रही थी। मोहम्मद अली जिन्ना ने लखनऊ से 15 अक्टूबर 1937 को वंदे मातरम के विरुद्ध का नारा बुलंद किया। फिर कांग्रेस के तत्कालीन अध्यक्ष जवाहरलाल नेहरू को अपना सिंहासन डोलता दिखा। बजाय कि नेहरू जी मुस्लिम लीग के आधारहीन बयानों को तगड़ा जवाब देते, करारा जवाब देते, लेकिन उल्टा हुआ। लेकिन उन्होंने वंदे मातरम की ही पड़ताल शुरू कर दी कि 26 अक्टूबर को कांग्रेस ने वंदे मातरम पर समझौता कर लिया, वंदे मातरम के टुकड़े कर दिए। लेकिन इतिहास इस बात का गवाह है कि कांग्रेस ने मुस्लिम लीग के सामने घुटने टेक दिए। दुर्भाग्य से कांग्रेस की नीतियां वैसी की वैसी थी है, और इतना ही नहीं, आईएनसी चलते चलते एमएमसी हो गया है। आज भी कांग्रेस और उसके साथी और जिन जिन के नाम साथ कांग्रेस जुड़ा हुआ है सब वंदे मातरम पर विवाद खड़ा करने की कोशिश करते हैं। 150 ఏళ్ల తర్వాత వందే మాతర గేయం గొప్పతనాన్ని పునరుద్ధరించే అవకాశం లభించిందని, ఈ అవకాశాన్ని జారవిడుచుకోవద్దని ప్రధాని మోదీ సూచించారు.